డాక్టర్ ఐహెచ్ నామదేవ్ అయ్య గారికి, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి బిషప్ పుష్పలత నామదేవ్ గారికి మా విశేషమైన హృదయపూర్వకమైన మనస్ఫూర్తి వందనాలయ్య. మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని స్థలాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మేము 4 సంవత్సరాలు వెనకాల ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని బెంగళూరు పట్టణంలో స్టార్ట్ చేశాం, సేవకులకి సహకారంగా ఉండాలని. ఆ సంస్థ పేరు వచ్చేసి న్యూఎన్ఐడి ఇంటర్నేషనల్ డయాసిస్ అని చెప్పేసి. మన సంస్థలో కొంతమంది పాస్టర్లు కూడా ఆర్గనైజేషన్ తీసుకున్నారు, ఇవాంజలిస్టులు, ఎపిస్కోపులు. అందులో మన అయ్యగారు కూడా ఒకరు ఉన్నారు. మా కమిటీ తరఫున మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సుందర్ గారు, తర్వాత మా కమిటీ మెంబర్స్ ఆల్మూర్ గారు, మా జయంతమ్మ, ఉషమ్మ, మీ అందరికి కూడా మా అందరి తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు, ప్రైజ్ ఉన్నాడు. అందరికీ ప్రైజ్ ఉన్నాడు. తెలుగులో మాట ఉంది, వందనాలు వందనాలు అయ్యగారు. వందనాలు అయ్యారా? అట్లాగా అట్లాగా ఇంకొంచెం కొంత అంకులు అనేట్టుకున్నాడు. అమ్మా తెలుగులో ఒక మాట ఏముందంటే, నమస్కారానికి అమ్మా అమ్మా పూర్తిగా చెప్పండి. ఆడవాళ్ళు చెప్తే ఏం ప్రయోజనం? సంస్కారానికి, నమస్కారానికి చెప్పండి సార్ ఫుల్గా. నమస్కారానికి యా సంస్థ సంస్థ అంటున్నాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నేనేమన్నా నమస్కారం అన్నానా? ప్రైజ్ ది లార్డ్. మీరేంటన్నా చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పాలా? నేను బలేటోను. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళు చెప్పండి. మామూలుగా భర్తలతో భార్యలు గొడవపడినప్పుడు అట్లే చెప్పారు. అట్లా చెప్తాను. సెకండ్ అయ్యా ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ సుందర్ సాయి, ప్రైజ్ లాడ్ సుందర్ సార్ అయ్యారు, ప్రైజ్ లాడ్ చూడండి. మేము ఎట్లా చెప్పుకుంటాను? మీరు చెప్పండి, మామూలుగా చూసుకోండి, ఏం ప్రయోజనం? చెప్పండి చెప్పండి, చెప్పాలి అన్న, చెప్పు. నేను చూడలే కదా. చెప్పండి, అందరూ చెప్పండి. మా ఇంట్లో ఆయన కూర్చోన్నాడు, హలో పక్కన ఉండడానికి సెకండ్ చెప్పు. వెరీ గుడ్. హల్లెలూయా. నాకు అయ్యగారు స్ట్రిక్ట్గా చెప్పినారు, నేను చెప్పిన టైంకి ముగించకపోతే ఎగురెగురు కాలుతో నానేస్తాను అన్నాడు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి ఒక కార్యక్రమంలో మేము కూడా, మా కమిటీ మెంబర్స్ కూడా పాలుభాగస్తుల కృపను దేవుడు మాకు దయచేసినందుకు చాలా సంతోషంగా. ఈ విశేషంగా చాలా విషయాలు దైవ సేవకుడుగా నాకు జనవరి నెలలోనే నాకు ఫోన్ చేసి చెప్పినారు. కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు బిజీగా ఉండడం వల్ల దాన్ని టైం తీసుకొని మేము సరిగ్గా ప్రార్థన చేయలేకపోతుంది. ఆ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రభు మీ యొక్క గొప్ప సేవలో మేము కూడా పాలుభాగస్తుల కృపను మాకు ఇచ్చినారు. ఏ వాక్యం అయితే మీ బిడ్డలకు తీసుకెళ్తాం, ప్రజలకు మేలుతారు. ఇప్పుడు ఎవరు చేయనా బిడ్డలు కూర్చోబెట్టమ్మా. నేను మీ మైక్ అడిచేందుకు ఎవరు కావాలకూడదు, అంతే. ఇంకా ఏం చెప్పాలో ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాలు నేను ఆలోచించుకున్నా. ఇది చెప్తే ఇది బాగుంటుందేమో, ఇంత చెప్తే బాగుంటుందేమో, ఇట్లుంటే బాగుంటుందేమో. అయితే దేవుని యొక్క ఆలోచన వేరే, మనుషుల ఆలోచన ఎప్పుడు వేరే. మన నామదేవ్ అయ్య గారు, పుష్పలతమ్మ గారు దేవుని సేవా భారం చేత పిలువబడి దేవుని రాజ్యం కొరకు నిలబడిన తర్వాత చాలా ప్రాంతాలు భారతదేశం, నేపాల్లో తిరిగి సేవ చేశారు. సేవ చేసి అనేక మంది సేవకుల్ని నిలబెట్టి వారి యొక్క కష్టార్జితంలో వారు సహాయం అందిస్తూ, సేవల ఆలోచనల్ని, సలహాలని, వారి గురించి చేయాల్సినటువంటి ప్రార్థనల్ని, వారి కష్ట సుఖాల విషయంలో చేస్తున్నటువంటి సపోర్ట్ని మేము విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. చాలామంది చాలా మాట్లాడుకుంటారు, కానీ గడిచిన దగ్గర ఒక సంవత్సరం, నియర్ బై 1 year దగ్గర మేము వాళ్ళతో పాటు సేవలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలను నేర్చుకునే విషయంలో మేము గమనించింది, కేవలం ప్రార్థన
దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకే అన్న ఆలోచన తప్ప వారి కోసమో కుటుంబం కోసమో ఏదో సాధించుకోవాలి చేసుకోవాలన్నది ఒక నయా పైసా కూడా వాళ్ళ దగ్గర కనపడలేదు. సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళని పొగిడి ఒక మంచి కానుక తీసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడుగా ఎందుకు ఈ విషయాలు నేను మీతో చెప్తానంటే, నేను పొద్దున్నే కూడా అమ్మగారితో మాట్లాడుతూ అడిగిన, అమ్మ దగ్గర 60-70 సంవత్సరాలు భయపడింది, 36 సంవత్సరాలు దేవుని సేవలో మీరందరూ కష్టపడి అనేక దేశాలు, ఊర్లు, గ్రామాలు, లారీ ఎక్కారు, ట్రాక్టర్ ఎక్కారు, బస్సు ఎక్కారు, విమానం ఎక్కారు, ట్రైన్ ఎక్కారు, కారు ఎక్కారు, 2 వీలర్లు ఎక్కారు, అన్ని వాహనాలను ప్రయాణం చేసి దేవుని సువార్తను సకల జనులకు తెలియపరిచారు. ఒకవేళ రేపు మీకు ఒకవేళ దేవుని పిలుపు వస్తే, దేవుడు మీ కాలం ముగిసింది అని దేవుడు అంటే, ఈ ఇచ్చినటువంటి ఏజిఎం ఆశీర్వాద్ గాస్పెల్ మిషన్ ఇంటర్నేషనల్ సంస్థ, నామదేవ్ ఫౌండేషన్ సంస్థ రేపు ఎలా ముందుకెళ్తుంది? మీ ఆలోచన ఏదైనా ఉందా? మీరు ఏదైనా ఆలోచించి పెట్టుకున్నారా? ఏదైనా ప్లాన్ చేశారా అని అడిగేటప్పుడు కొన్ని మాటలు వాళ్ళు నాతో మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యమైంది. మేము సంపాదించిన ఆస్తి, మా దగ్గర ఉన్న ఇల్లు, మా దగ్గర ఉన్న స్టేటస్, స్టాండర్డ్స్, డాక్టరేట్స్, సర్టిఫికెట్స్ ఏది మమ్మల్ని పరలోకంగా తీసుకుపోతాయా? దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో దేవుని కొరకని మేము చేసిన ఆ చిన్న దేవుని మందిరం, ఆ చిన్న సేవకుని యొక్క ప్రతిష్టాపన, ఆ సేవకుని కొరకు మేము చేసిన ప్రార్థన, ఆ వ్యక్తిని సేవకుడిగా చేయడానికి మేము పడ్డ ప్రయాస, మా తర్వాత వాళ్ళు దాన్ని కాపాడుకుంటే మాకు అదే సంతోషం. మా బిడ్డల విషయంలో మేము నమ్ముతున్నాం, మా తర్వాత కూడా ఆ సేవని, ఆ సంఘాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యతని వాళ్ళు తీసుకెళ్తారన్న నమ్మకం మనస్ఫూర్తిగా మా మీద నమ్మకం మీద చేసుకొని చెప్తున్నాం. మాకు చాలా సంతోషం అనిపించింది. మా బిడ్డలందరూ అన్నారు, వాళ్ళ రక్తం పంచుకుని పుట్టుకున్న వాళ్ళకన్నా వాళ్ళతో సేవలో ప్రయాణించే వాళ్ళ మీద వాళ్ళు చూపించే ప్రేమ చాలా ఎక్కువ ఉంది. నేను పర్సనల్గా అనుభవించినాను. మా సుందర్జీ వైస్ ప్రెసిడెంట్, మా కమిటీ వైస్ ప్రెసిడెంట్, నేను ఎక్కువగా ఫీల్ అయినాను. ఈ ఆలోచనని ఆత్మీయంగా ఆలోచించగలిగితే రేపటి తరం క్రీస్తు శరీరం అనే ఈ సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఏం చేయాలా, వస్తున్నటువంటి జనరేషన్ ఏం మాట్లాడాలా. మన సహోదరుడు మాట్లాడుతూ పుట్టుకోడనయ్య పాటని పాడేటప్పుడు సాక్ష్యం చెప్పమంటే అన్నాడు, మేమందరం చిన్న చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఏజిఎం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఈ ప్రాంతంలో ప్రారంభించినప్పుడు అయ్యగారు అమ్మగారు మొదట దేవుని సువార్తను తీసుకొచ్చారు. అప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదివేవాడిని. ఆ రోజు జరుగుతున్న ఆరాధన, ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన, ఆ రోజు దేవుని వాక్యం కొరకు సిద్ధపడుతున్న సిద్ధపాటు చాలా బాగుండేది. అంటే అప్పుడు బాగుందంటే ఇప్పుడు బాగలేదని అర్థమా? జనరల్గా అడుగుతాను. అప్పుడు బాగుంది అంటే ఇప్పుడు బాగలేదని అర్థమా? ఒకవేళ అయ్యింది వచ్చేమో. ఆ ఆలోచనను తీసుకున్నప్పుడు ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥమైన ಬೈಬಲ್ ಹೊಸ ಮತ್ತು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ 2 ಗ್ರಂಥಗಳ ವಿಭಾಗವಿದೆ. ఈ 2 గ్రంథాలకు మధ్యన మీ బైబిల్ చూస్తే మలాకీకి మత్తయికి మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది. దీని ఆయుష్ ఎంతో తెలుసా? దగ్గర 400 సంవత్సరాలు. 400 ಸಂವತ್ಸರಾಲು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಗೂ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಭೂಮಿಗೂ ದೇವರಿಗೂ ಸಂಬಂಧವಿಲ್ಲದೆ ಹೋಯಿತು. ఒకవేళ ఫర్ సపోజ్ ఆ కాలం నుంచి దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగిస్తున్నటువంటి మనలాంటి ఏజిఎం సంస్థలు, ఏజిఎం సేవలు, దేవుని సేవలు, దేవుని కార్యాలు దేవుని చిత్తానుసారంగానే జరుగుతూ వచ్చి ఉంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు ఎందుకు దేవుడు భూమితో ప్రజలతో మాట్లాడడం మానేశాడు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. వారితో చెప్పిన దేవుడు మీతోనూ చెప్పుకుంటాడు, మీతో చెప్పిన దేవుడు మీ నెక్స్ట్ తరానికి కూడా చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు ఎందుకు మధ్యలో ఒక తరానికి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆలోచిస్తే కదా, ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి, సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో, దేవుని యొక్క ఆలయాన్ని అనబడే శరీరాన్ని కట్టే విషయంలో ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి, ప్రవక్తలైనా, స్వస్థపరిచే వరమున్నా, వాక్యోపదేశకులైనా, పాత నిబంధన కాలానికి ఎవరైనా సరే 1 లేదా 2 అంటే ఒక 4 చోట్ల మాత్రమే యాజకుని యొక్క వస్త్రాన్ని గురించి ప్రస్తావించినటువంటి 2 రాళ్ళు బైబిల్లో గమనించవచ్చు. ఈ తరానికి ఒక తరానికి మధ్యలో
దేవుడు యాజకుడుగా ಗುರುತಿಸಿನటువంటి ಸೇವಕನಾಗಿ ಗುರುತಿಸಿರುವ, ಸೇವಕನಾಗಿ ಕರೆದಿರುವ, ಸೇವಕನಾಗಿ ಲೇವಿಯನಾಗಿ ಪ್ರತ್ಯೇಕಿಸಿಕೊಂಡು ದೇವರ ಬಲಿಪೀಠದ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸಿರುವ ಆ ವ್ಯಕ್ತಿ ಧರಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವ ವಸ್ತ್ರಗಳನ್ನ ಯಾಜಕರಿಗೆ ದೇವರು ಆ ದಿನ ಕೊಟ್ಟಿರುವ ವಸ್ತ್ರವೇನಂತ ನೀವು ನೋಡೋದಾದ್ರೆ, ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಅಲ್ಲೊಂದು ಸಪರೇಟ್ ಆಗಿ ಆ ವಸ್ತ್ರದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿರುವ ಕಲ್ಲುಗಳ ಕುರಿತಾದಂತಹ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡಿದ್ರು. ಆ ವಸ್ತ್ರವೇನೋ, ಆ ವಸ್ತ್ರದಲ್ಲಿರುವ ಕಲ್ಲೇನೋ ಅಂತ ಮಾತುಗಳನ್ನ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಮಾತ್ರ ಸ್ವೀಟ್ ಅಂಡ್ ಶಾರ್ಟ್ ಆಗಿ, ಬಹಳ ದೊಡ್ಡ ವಿಷಯ ಇದು, ಸ್ವೀಟ್ ಅಂಡ್ ಶಾರ್ಟ್ ಆಗಿ ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತನಾಡಿ ಆ ವಿಷಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ತೀರ್ಮಾನದೊಂದಿಗೆ ಈ ಒಂದು ಆನಿವರ್ಸರಿ ప్రార్థన కూటమును ముగిసి ముందుకు పోగదಕ್ಕೆ దేవుడు మనకు సహాయం చేయండి. చూడండి మీ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 28వ అధ్యాయం 29-30, ವಿಮೋಚನಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ 30ನೇ ವಚನಗಳನ್ನ దయమాడి ಎಲ್ಲರೂ కూడా ನಿಮ್ಮ సత్యవేదದಲ್ಲಿ ನೋಡಬೇಕು. మీరు బైబిల్ లేకపోతే మీ ఫోన్లో మ్యూట్లో పెట్టుకొని ఒకసారి మీ యాప్ ఓపెన్ చేసుకోండి, కన్నడ తెలుగు బైబిల్. చదవండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతని రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేళ్ల పేర్లను నిత్యము యెహోవా సన్నిధి జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధి తన రొమ్మున ఇశ్రాయేళ్ల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు యోగోలు నిలువు తంగితిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుము తల దూరుటకు రంధ్రము ఉండవలెను. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರಾದ್ರು ಇಸ್ರಾಯೇಲರು ಕುಲಗಳ ಹೆಸರುಗಳು ಬರೆದಿರುವುದರಿಂದ ಆರೋನನ ಪವಿತ್ರ ಸ್ಥಾನದೊಳಗೆ ಹೋಗುವಾಗೆಲ್ಲ ಆ ಹೆಸರುಗಳನ್ನು ನಿತ್ಯವಾಗಿ ಯೆಹೋವನ ನೆನಪಿಗೆ ತರುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಹೃದಯದ ಮೇಲೆ ವಹಿಸುವನು. ದೈವ ನಿರ್ಣಯವನ್ನು ತಿಳಿಸುವ ಉರೀಮ್ ತಮೀಮ್ ಎಂಬ ವಸ್ತ್ರಗಳನ್ನು ಆ ಚೀಲದ ಪದಕದಲ್ಲಿ ఇడಬೇಕು. అతి పరిశుద్ధ స్థలానికి బాగా ఉన్నాయి మాట, చాలా జాగ్రత్త. దేవుడి మీద మాట్లాడుతూ కాన్సన్ట్రేషన్ నా మీద రాని. ఈ ఫోన్లో అవన్నీ పక్కకు పెట్టేసేయండి. మీరు రికార్డ్ చేసుకుని మళ్ళీ కూడా ఉపయోగించుకుంటామంటే నో ప్రాబ్లం. ఆపరేషన్ వేరేది చేయదు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు సైతాన్. మీరు కరెక్ట్గా 15 నిమిషాలు మాట్లాడి ముగించారు, 15 నిమిషం ಮಾತಾಡಿ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೊಬ್ಬರನ್ನ ಪ್ರೇರೇಪಿಸಿದರೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮಾತುಗಳು ಹೊರಗೆ ಬರಲ್ಲ. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ನನ್ನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಮಾತಾಡಲು ನಾನು ದೊಡ್ಡಿದಲ್ಲ. ದೇವರ ಆತ್ಮ ಇಲ್ಲಿ ನಡೆಸಿದರೆ ಮಾತ್ರ ದೇವರ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳು ಹೊರಗೆ ಬರೋಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಅದಕ್ಕೆ ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವನ್ನು ಇಟ್ಕೊಂಡು ಎಲೀಷಾ ಜನಗಳಿಗೆ ನೀರನ್ನು ಬರೆಸಬೇಕಂತಂದ್ರೆ ನನಗೆ ವಾಯಿದ್ಯಗಾರರು ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ದೇವರ ಪ್ರೆಸೆನ್ಸ್ ಬೇಕು. ಇಷ್ಟುವರೆಗೂ ಆಡಿದ್ದು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದು ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ ಆ ಪ್ರೆಸೆನ್ಸ್ ನಿಮ್ಮನ್ನು ತುಂಬಿಕೊಂಡ ಮೇಲೆ ಅದರ ಒಳಗಡೆ ದೇವರು ನಿಮ್ಮ ಹತ್ರ ಏನು ಮಾತಾಡ್ತಾರೋ ನೀವು ಗ್ರಹಿಸಲು ಸುಲಭ ಆಗುತ್ತೆ. ಆ ಪ್ರೆಸೆನ್ಸ್ ನೀವು ಕಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸಹಿತ ಬಹಳ ಡೈವರ್ಷನ್ ತೋರಿಸ್ತಾನೆ. ಅವಾಗಲೇ ಬಾತ್ರೂಮ್ ನೆನಪಾಗುತ್ತೆ, ಅವಾಗಲೂ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಫೋನ್ ಬರುತ್ತೆ, ಅವಾಗಲೇ ಏನೋ ಒಂದು ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ, ಡೈವರ್ಷನ್ ಆಗೋಗ್ಬಿಡ್ತೀನಿ. ಆಗಬಾರ್ದು, ಗಮನ ನನ್ನ ಕಡೆ ಕೊಡಿ. ಈಗ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಅವರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అట్లా అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతను తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లన్నిటిని నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. వచనము 30. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. ఇವು 2 కళ్ళుಗಳು. మీరు ఎవరైనా బైబిల్లో మాట్లాడుతున్నారా? ఈ ప్రధాన యాజకుడు వేసుకోవాల్సినటువంటి అంగీలో ఇజ్రాయేలీయుల పేర్లు, వాళ్ళ గోత్రముల పేర్లు రాయబడిన 2 రాళ్ళు ఉన్నాయి. మీరు బాగా వినాలి ఈ మాట. ఈ ప్రార్థనంతా ముగిసే లోపల మనలో ఉన్న ಕಠಿಣತ್ವವಾದ ಪರಿಶುದ್ಧವನ್ನು ತರದೇ ದೇವರ ಯಾಜಕ ಧರ್ಮವನ್ನು ದೇವರ ಆಲಯವ ಆ ಅಂಗಗಳಾಗಿ ಇರದೇ ಇರುವುದಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಡುವ ಪ್ರತಿಯೊಂದು ಅಪರಿಶುದ್ಧವು ನಮ್ಮನ್ನು ಬಿಡುವಂತೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಆ ಯಾಜಕ ಧರ್ಮವನ್ನು ನೆರವೇರಿಸಲು ಹೋಗುತ್ತಿರುವಂತ ಲೇವಿಯನು, యాజకును ಒಂದು వస్త్రವನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು ಅನ್ನೋದು ದೇವರ ಉದ್ದೇಶ. దేవుని ఉద్దేశంలో తాను వేసుకుంటున్నటువంటి వస్త్రము లోపల ఇశ్రాయేలీయుల అందరి పేర్లు రాయబడిన 2 రాళ్ళు ఉండాలి. ఆ రాళ్ళకి ఏమని పేర్లు పెడతాడు? చదవమ్మా, బైబిల్ చూస్తుందమ్మా. ఆ రాళ్ళకి ఏమని పేర్లు పెట్టాడు? న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము
అని వాటిని నువ్వు ఉంచవలేను. ఎందుకు పర్టికులర్ గా రాళ్ళ పేరు చెప్తున్నాడు, ఆ స్టోన్స్ చెప్తున్నాడు, ఆ వజ్రాలు చెప్తున్నాడు? క్వశ్చన్ మార్క్. యాజక ధర్మము జరిగించవలసిన వ్యక్తి ఎందుకు యాకే ఆ వస్త్రమన్న ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು? ಯಾಕೆ ಆ ವಸ್ತ್ರವನ್ನು ಹಾಕಿಕೊಂಡ ಮೇಲೆ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಆಗಿ ಉರೀಮ್ ತುಮ್ಮೀಮ್ ಅನ್ನುವ ಎರಡು ಆ ಕಲ್ಲುಗಳನ್ನ, ಆ ವಜ್ರಗಳನ್ನ ಆ ವಸ್ತ್ರದಲ್ಲಿ ಅಡಗಿಸಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ವಾಟ್ ಇಸ್ ದ ರೀಸನ್? ಇಲ್ಲೊಂದು ವಿಷಯ ಇದೆ, ಸ್ವೀಟ್ ಅಂಡ್ ಶಾರ್ಟ್ ಆಗಿ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ ನಾನು. ఈ ఊరీము తుమ్మీము ಅನ್ನುವಂತ హీబ్రూ వర్డ్కి తెలుగులో ఏం అర్థమో తెలుసా? పర్ఫెక్షన్ అండ్ ట్రూత్. ఊరీమ్ అని అంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఏమంటారు? అయ్యో తెలుగులో పర్ఫెక్షన్ అంటే ఏమంటారు? పర్ఫెక్షన్ పరిపూర్ణత. తుమ్మీం అంటే ట్రూత్, సత్యము. రెండు కలిపి చెప్పండి. ఊరీం అనే హీబ్రూ భాషకి అర్థం ఏమంటే పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత, కంప్లీట్నెస్. తుమ్మీం అనే మాటకి, ఆ వచనానికి అర్థం ఏమంటే హీబ్రూ నుంచి మన భాషలో ట్రాన్స్లేట్ చేస్తే ట్రూత్ అంటే సత్యము. రెండు లైట్లు, రెండు జ్యోతులు. ఈ జ్యోతులకు రెండు రాళ్ళు, ఆ రాళ్ళకు రెండు పేర్లు, ఆ పేర్లకు రెండు అర్థాలు. ఎందుకు పర్టికులర్ గా ఆ వస్త్రంలో దాన్ని పెట్టమన్నాడు ఆయన? ఇప్పుడు మీరు నోరు తెలిసి నాకు చెప్పాలా? ఉరీం తుమ్మీం అనే మాటకి ఏమర్థము? పరిపూర్ణము, సత్యము. మీరు చెప్పండి, ఏముంది? యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో నిలబడుకునే సమయాన ఇజ్రాయేలుల గురించి చేయవలసిన ప్రార్థనలు ఇంకా ప్రబలంగా జరగాలి అంటే తాను వేసుకునే వస్త్రములో రెండు రాళ్ళు ఉండాలి. ఆ రాళ్ళ పేర్లేమి? మీరు చెప్పండి, ఆ రాళ్ళ పేర్లేమి? హీబ్రూలో చెప్పండి. ఊరీము తుమ్మీము రెండు రాళ్ళను నువ్వు అమర్చుకోవాలా, నీ వస్త్రంలో ఉండాలని. ನಿನ್ನ ವಸ್ತ್ರದಲ್ಲಿ ಆ ಎರಡು ಕಲ್ಲುಗಳನ್ನು ನೀವು ಜೋಡಿಸಿ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ದೇವರಿಗೆ ಇಸ್ರಾಯೇಲಿನ ಪರವಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಊರೀಮ್ ಅಂತಂದ್ರೆ ಪರಿಪೂರ್ಣತೆ, ತುಮ್ಮೀಮ್ ಅಂತಂದ್ರೆ ಸತ್ಯವು, పర్ఫెక్షన్ అండ్ ట్రూత్. యాజకుడిలో ఏముండాలో తెలుసా? ఏముంటే అతి పరిశుద్ధ స్థలంలో నిలబడాలో తెలుసా? ఏముంటే యాజక ధర్మం జరిగించాలో తెలుసా అని మోషేకి దేవుడు చెప్పేటప్పుడు, అబ్రహాంకు దేవుడు చెప్పేటప్పుడు, లేవీయులకు దేవుడు చెప్పేటప్పుడు ఏమన్నాడో తెలుసా? రెండు రాళ్ళు నువ్వు కట్టుకోవాలరా, నీ వస్త్రంలో రెండు రాళ్ళు ఉండాలా. ఆ రెండు రాళ్ళు ఏంటివి? ఊరీము తుమ్మీము, పరిపూర్ణము ప్లస్ సత్యము. ద బాప్టిస్ట్ జాన్ ఏమంటాడో తెలుసా? నిన్న వాక్యమే సత్యము. సత్యమేది? నీ వాక్యమే సత్యము. మీరు చెప్పండి అన్నమాట. సత్యమేది? నీ వాక్యమే సత్యము. యోహాను 9:14 మీరు రాసిన ఇక్కడ ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప పరలోకమునకు వేరే మార్గము మీకు అన్ని తెలుసు మనకి. ఈ ఊరీము తుమ్మీము అనబడే ఈ పర్ఫెక్షన్ అండ్ ట్రూత్ అనబడుతున్నటువంటి ఈ రాళ్ళు ఎప్పుడైతే యాజకుడు మందసము మీదకి వస్తాడో తన రొమ్ము మీద ఉన్నటువంటి ఆ రాళ్ళు దేవుని మహిమను యాజకుడు పొందుకుంటాడో. బాగా వినాలి మాట. బలిపీఠంలో యాజకుడు ఎప్పుడు దేవుని మహిమను పొందుకుంటాడు. దేవుని మహిమను పొందుకోవడానికి యాజకుడు ఎప్పుడు ప్రార్థనతో పరిశుద్ధాత్మతో నిలబడతాడో ఆటోమేటిక్ గా ఏ కనెక్షన్స్ లేకుండా ఊరీము తుమ్మీము అనబడిన తన రొమ్ము మీద ఉన్న రాళ్ళు ఆటోమేటిక్ గా లైట్ రావడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు కాదు, మందసములో దేవుని కొరకు జరగవలసినటువంటి ఆ బలి కార్యము జరిగేటప్పుడు జరిగే పని ఇది. ఎప్పుడైతే దేవునికి యాజకునికి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో ఈ ఊరీము తుమ్మీము అనబడే రాళ్ళు లైట్ గా మలగడం స్టార్ట్ అవుతాయి. మీకు ఎంతమంది మినుగురు పూసి తెలుసు? తెలుసా? లైట్ మలిగే పూసేది. ಅప్పుಡప్పుడు మీకు ಕತ್ತಲಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ತದೆ. ಯಾವ ಸಂಬಂಧವಿಲ್ಲದೆ ಉಳಿತಾ ಇರುತ್ತೆ. ಕರೆಂಟ್ ಬೇಕಾಗಿಲ್ಲ, ಬ್ಯಾಟ್ರಿ ಬೇಕಾಗಿಲ್ಲ. ದೇವರ ಸೃಷ್ಟಿನಲ್ಲಿ ಇರುವಂತಹ ಒಂದು ವಿಚಿತ್ರವಾದ ಜೀವಿ ಅದು. యాజకుని మీద ఉన్నటువంటి ఈ ఊరీము తుమ్మీము అనబడినటువంటి రాళ్ళు కూడా దేవుని మహిమను పొందుకున్నటువంటి యాజకుడు ఎప్పుడైతే దేవుని ప్రసన్నతలో ఉంటాడో తన రొమ్ము మీద వేసుకున్నటువంటి వస్త్రం మీద ఉన్న రాళ్ళు మండుతాయి. ఎప్పుడు ఆ రాళ్ళు మండుతాయో అప్పుడు మాట్లాడుతున్నది సేవకుడు కాదు, దేవుడు అని ప్రజలు గుర్తించాలా. అప్పుడు ప్రజలకు ఏమన్నాడు? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరే దేవుడు ప్రార్థించకూడదు, నీ పక్కవాడి భార్యను వాసించకూడదు, నీ పక్కవాడి సొమ్మును వాసించకూడదు. క్రమశిక్షణ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏది చెబుతాడో అది చేస్తాడో, ఏది చేస్తాడో అదే చెబుతాడు. లోక
ಲೋಕದಲ್ಲಿ ಉಂಡ వాళ్ళు ಲೋಕ ಸಂಬಂಧದಲ್ಲಿರುವಂತವರು ಮಾತ್ರ ಹೇಳ್ತಾರೆ ದೇವರಂಗಲ್ಲ. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಆಲೋಚನೆಗಳಂತಲ್ಲ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಳು. మనవి వేరే, దేవునివి వేరే. మన ప్లానింగ్స్ వేరే, దేవుని చిత్తం వేరే. మన ఉద్దేశం వేరే, దేవుని చిత్తం ఉద్దేశం వేరే. ఎప్పుడైతే ఈ ఊరీము తుమ్మినటువంటి రాళ్ళు దేవుని యొక్క ప్రసన్నతలో ఆ యాజకుడు నిలబడతాడో వెంటనే అవి మలగడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు మలుగుతాయో అప్పుడు దేవుడు యాజకులతో మాట్లాడుతున్నాడని ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలుగా ఆశీర్వాద్ గాస్పెల్ మిషన్ ఇంటర్నేషనల్ అనే సేవని వాళ్ళు పొందుకున్న దర్శనం చేత మండించడానికి యాజక ధర్మం అనే వస్త్రాలను వారు వేసుకుని అనేక స్థలాల్లో తిరిగి దేవుని యొక్క సేవకుల్ని కట్టి, దేవుడు మాకిచ్చిన సంస్థ ద్వారా అదే సంఘంలో అదే సేవకులు ఉన్నటువంటి వారికి అభిషేకాన్ని చేసి వాళ్ళు వేసుకుంటున్నటువంటి వాక్యం అనే వస్త్రాలను దేవుని యొక్క సంఘంలో వెలిగేటట్టుగా, ప్రజలు దాన్ని గుర్తించేటట్టుగా, ప్రజలు దాన్ని చూసేటట్టుగా, లోకం దాన్ని చూసేటట్టుగా వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రయాసంలో నిలిచిపోతే మంచిగా. ಅವ್ರ ಆದಮೇಲೆ ಅವ್ರ ಪ್ರಯಾಸ ನಿಲ್ದೋಗ್ಬಿಟ್ರೆ ಒಳ್ಳೇದ? ಏನೋ ಇಷ್ಟು ವರ್ಷ ನಾವು ಕೊಟ್ಟಿರುವಂತ ಪ್ರಯಾಸಗಳನ್ನು ನಾವು ಮಾಡಿ ಮುಗಿಸಿದೀವಿ ಅಂದ್ರೆ ಸಾಕ, ಸಿಂಪಲ್ ಆಗಿ. ಅದಕ್ಕೆ ಪೌಲ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಬದುಕೋದಾದ್ರೆ ನನ್ನಿಂದ ಕ್ರಿಸ್ತು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ సావు మేలు. నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, అట్లా నేను బ్రతకపోతే నాకు ఏమొస్తే మేలు అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతే నాకు మేలు. నేనంట నేను ఇప్పుడు చచ్చిపోతే నాకు మేలు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నా ప్రాణ, ఆత్మ, శరీరం, మనసు అంతా దేనితో నింపబడి ఉంది? పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడి. మాట్లాడతా టక్కన గుండె ఆత్మ చచ్చిపోయింది అనుకో, ఖచ్చితంగా నేను పరలోకానికి పోతా. టక్కన నాకు మైండ్ ఆఫ్ ఖచ్చితంగా పరలోకానికి పోతా. ఒక వ్యక్తిని మేము వచ్చేటప్పుడు లోపల తీసుకొస్తానండి, ఉన్నారో వెళ్ళిపోయారో నాకు తెలియదు. నేను ఒకటే అనుకున్నా, ప్రభా దేవుని శక్తి దేవుని మందిరంలో ఉంది. ఎక్కడ 2-3 ಆತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಆ ಸ್ಥಳ ನಾದಿದ್ದೀನಿ. ಆ ಮನುಷ್ಯನು ಏನಿಗೆ ಬಂದಿದ್ದಾನೋ ಆ ಕಾರ್ಯಗಳು ಪರಿಶುದ್ಧಾತ್ಮನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಆ ಮನುಷ್ಯನನ್ನು ಮುಟ್ಟಿ ಚೀಲಮಂಡಲದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ನರಗಳು, ಎಲುಬುಗಳು, ಮೂಳೆಗಳು ಕೆಲಸ ಮಾಡಿದ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್. ಆಮೆನ್ ಆಮೆನ್. ఏమనేస్తే అయిపోతుందా? ఇదే మాట వెంకటేశ్వర గారు చెప్తారు, ఇదే మాట సుధర్ గారు చెప్తారు, ఇదే మాట నామదేవ్ గారు చెప్తారు. ఆత్మదేవుడు చెప్తేనే సపరేట్. ఆత్మదేవుడు నన్ను మలిగిస్తున్నాడు, నన్ను ఉరుసుತ್ತಿದ್ದಾನೆ, నన్ను బెలకసుತ್ತಿದ್ದಾನೆ అని నువ్వు గుర్తించడానికి యాజకునికి వస్త్రం ఇచ్చి వస్త్రానికి 2 రాళ్ళు ఇచ్చినాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ 2 రాళ్ళు హీబ్రూ భాషలో ఊరీము తుమ్మీము, పరిపూర్ణము, సత్యము. ఎప్పుడైతే యెరూషలేము ఆలయాన్ని అనేక మంది శత్రు సైన్యాలు కొట్టి నాశనం చేసేసాయో, దానిలో ఉన్నటువంటి ఈ ఊరీము తుమ్మీము అనబడినటువంటి రాళ్ళు ఉంచబడిన వస్త్రము ఎవరెత్తుకోపోయారో తెలియదు. సోమలాపురంలో ఒక మందిరం ఉంది. చాలా మందికి మందిరం దేవుని కొరకు ఉపయోగపడడానికి ఇష్టం లేదు. ఎవరో శత్రువులైన వారు, పనికిరాని వారు, ప్రయోజనమైన వారు లోపలికి వచ్చి మొత్తం పగలేసి అన్ని ఎత్తి పారేసి ప్రాముఖ్యమైనటువంటి దాన్ని తీసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు అది ఎవరు ఎత్తుకోబోయారో, అది ఎవరి దగ్గర ఉందో తెలియదు. ఒకేసారి ఇచ్చింది దేవుడు మళ్ళీ ఇలా. ఒకేసారి ఇచ్చిన ఊరీము తుమ్మీము ఎప్పుడైతే ఉపయోగించబడకుండా ఎత్తుకొని పోయేశారో, కొత్త నిబంధనకి పాత నిబంధనకి సంబంధం లేకుండా అయిపోయింది. ఒకవేళ సహోదరుడు అప్పుడే పుట్టుకోరుడయ్య అన్నప్పుడు మా గ్రామానికి నామదేవమ్మ అయ్యగారు, పుష్పమ్మ గారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మాదిరి అన్నాడు. నిజమే. యేసు ప్రభు కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి పరిచయం అయ్యేటప్పుడు మలగవలసిన ఊరీము తుమ్మీము లేకపోతే అదే సత్యం నువ్వు ఎట్లా నమ్ముతావు? చెప్పబడుతున్న మాట దేవుడిదే నువ్వు ఎట్లా నమ్ముతావు? సాయంకాలం ఒక ఆరాధన ఉంది పక్కన, అదేమో పేరు చెప్తున్నామా, హనుమాపురంలో ఆ మాట ఉంది. ఆసక్తి ఉన్నవాడు ఆటి కూడా రండి, అక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. హల్లెలూయా. మరి ఈ కాలానికి ఊరీము తుమ్మీము ఏది? పాత నిబంధన కాలానికి ఏమో యాజకుడు దేవుని మందిరంలో నిలబడి మాట్లాడవలసినటువంటి సందర్భాల్లో మండించడానికి దేవుడు 2 రాళ్ళని ఇచ్చాడు, 2 వజ్రాలను ఇచ్చాడు. మరి ఈ కాలానికి వజ్రం ఏది? ఈ కాలానికి వజ్రం ఏది? చూడండి ఒకసారి సంఖ్యాకాండము 27వ అధ్యాయం 21వ వచనం. అరణ్యకాండ 27వ అధ్యాయం 29వ వాక్యం చదివి సహాయం చేయడం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 21వ వాక్యం. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా ఆ అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన ఊరీము తీర్పు వలన అతని
విచారింపవలెను. అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. అది ఏ ఆజ్ఞ వలన జరగాల? ఊరిము ఆజ్ఞ వలన జరగాల. అది గలదలిదా మాత్రం అరణ్య కాండ 27ನೇ అధ్యాయం 21ನೇ వాక్యము 27:21 ಯೆಹೋವನ ಚಿತ್ತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವನು ಮಹಾಯಾಜಕನಾದ ಎಲ್ಚಾರನ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಎಲ್ಚಾರನು ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಉರೀಮ್ ಎಂಬ ವಸ್ತ್ರವಿನ ಮೂಲಕ ಅವನಿಗೋಸ್ಕರ ವಿಚಾರಣೆ ಮಾಡುವನು. ಯೆಹೋಶುವನು ಇಸ್ರಾಯೇಲರ ಸರ್ವ ಸಮೂಹದವರು ಅವನ ಮಾತಿನಂತೆ ಹೊರಡಲು ಬೇಕು. ಇಸ್ರಾಯೇಲಿನ ಸರ್ವ ಸಮಾಜವು ಊರೀಮವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವ ಯಾಜಕನ ಮಾತಿನಂತೆ ನಡೆಯಬೇಕು. ಅವನ ಮಾತಿನಂತೆ ಹೊರಡಲು ಬೇಕು ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. యెహోవను ఎవరి మాట ప్రకారం జరగాల? ఊరీము ఇచ్చే ఉత్తరాన్ని బట్టి, తుమ్మీము ఇచ్చే ఉత్తరాన్ని బట్టి ఏ ఊరు పేరు? సోమవారం నడవాల. ఎవరు ఉత్తరాన్ని బట్టి నడవాల? ఊరీము పరిపూర్ణము, తుమ్మీము సత్యము. అది ఎవరు ధరించుకోవాలి? ఇప్పుడు యాజకులు ఎవరు? యాజకులు ఎవరు? యాజకులు మేమేంటి ఇక్కడ యాజకులు ఎవరు? ఎవరు యాజకులు చేయొద్దు. నెక్స్ట్ చెప్పండి. సబ్స్టిట్యూట్. మావాడు ఉన్నాడు, ఎత్తుదనా వద్దా? వద్దురా యాజకులు, ఎత్తుదనా వద్దా? అట్లా అంటాడు, ఇట్లా వేస్తాడు. నువ్వే ఎవరు యాజకులు ఎవరేడా? ఏం కాంగో మాస్టర్, మేమందరం ప్రార్థన చేసి ఆ సర్టిఫికెట్ ఇస్తే ఏం ఆలోచన గడ్డం పోతాను, ఎత్తనా వద్దాను ఏమన్నా కానీ యాజకులు ఎవరేడా అన్న? ఏ జీవంలో యాజకులు ఎవరు? ఆనందమ్మా, ఇది ఆనందమ్మా. పెయింట్ వేయలేదు అనుకుంటా కదా, ఆ రోజు పెయింట్ వేసి అలా బాగా కనపడండి. మంచి బట్టలు, మంచి. మీ మమ్మీనా పుట్టుకోవడం ఈ పక్కన కన్నడ ఎవరు యాజకులు? ఇప్పుడు ఈ యాజకుడు నడిస్తే ఏ ఊరు పేరు? సోమవారం. తర్వాత ఊరి పేరు రామాపురం. తర్వాత ఊరి పేరు రంగసముద్రం. తర్వాత ఊరి పేరు ఓడి స్వామి. ప్రార్థన ఓడే అన్నాడు. ఓడి తర్వాత రాయదుర్గం. చెప్పండి, లైన్ చెప్పండి. అట్లా ఊళ్ళో పేరు అనంతపూడి చూరు చెప్పండి అన్నా. ఇంకా ఇక్కడే కర్ణాటక. అప్పుడు దేవుడు మీకు డబుల్ బోనస్ ఇస్తున్నాడు. ఈ పక్క కర్ణాటక వెళ్ళండి, ఈ పక్కన ఆంధ్ర వెళ్ళండి. అందుకే అన్నప్పుడు రెండు కొడతాం, మేము 2 కొడతాం తెలుసా నీకు? ನಮ್ಮ ಊರಿಗೆಲ್ಲ ರಾತ್ರಿ ಏನು ಊಟ ಸಿಗ್ತಾವೆ? ಏನು ಕೊಟ್ರಮ್ಮ? ನಿಜಮ್ಮ ಡಬಲ್ ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಗೆ ಅಂತ. ಏನೇ ಕೊಟ್ಟರು ಡಬಲ್ ಅಂತ ಅವರು. యాజకులైన వాడు ఏం ధరించాలి ఇప్పుడు? ఇప్పుడు వదిలిపెట్టండి, మన భాషలో చెప్పండి. ఇప్పుడు ఈ కాలానికి ఏది పరిపూర్ణము, ఏది సత్యము? రెండోది చూద్దాం. వాక్యమే చెప్పండి. నెంబర్ 3 ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 63 నుంచి 3 వచనాలు చూడండి ఒకసారి. ఎజ్రా 2వ అధ్యాయం 63 ఇలా చూడండి. చూడండి. ఎజ్రా 2వ అధ్యాయము 63వ వచనము. చదువుమా. అశుద్ధరెందు అమ్మా చూడు, 3 బిడ్డలు కానీ నేను ఎట్లా చదువుతాను చూడు. నీకు ఇంకా పెళ్లి అయినట్లు నువ్వు ఎట్లా చదువుతాను చూడు. మరియు అమ్మా ఊరీమును అమ్మా ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠ
ఏర్పడి వరకు అంటున్నానంటే ఏర్పరచబడ్డారన్నా ఏర్పరచబడలేదన్నా? ఇప్పుడు ఆ యజ్ఞ కాలం నుంచి ముందుకున్న జనాంగం, ముందుకున్న యాజకం గురించి మాట్లాడుకుందాం. ఒక నిమిషం జస్ట్ నా మాట ఆలోచించండి. ఇంకా మీకు హెవీగా నేను ఫోర్స్ ఇవ్వను, సింపుల్ గా చెప్పి ఇచ్చేస్తాను. అమ్మా ఏమంటాను అక్కడ? ಅಶುದ್ಧರೆಂದು ಯಾಜಕ ಉದ್ಯೋಗದಿಂದ ತಳ್ಳಲ್ಪಟ್ಟರು. ಅಶುದ್ಧರೆಂದು ಯಾಜಕ ಉದ್ಯೋಗದ ಕನ್ನಡ ಸೂಪರ್ ಒಂದು మాట. ಅಶುದ್ಧರೆಂದು ಯಾಜಕ ಉದ್ಯೋಗದಿಂದ ತಳ್ಳಲ್ಪಟ್ಟರು. ಉರೀಮ್ ತುಮ್ಮೀಮ್ಗಳ ಮೂಲಕ ದೈವ ನಿರ್ಣಯವನ್ನು ತಿಳಿಸಬಲ್ಲವನಾದ ಯಾಜಕನು ಬರುವ ತನಕ ಇವರು ಮಹಾಪರಿಶುದ್ಧ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿ ಭೋಜನವನ್ನು ಮಾಡಬಾರದೆಂದು ದೇಶಾಧಿಪತಿಯು హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేరు? యజ్ఞ కాలానికి ఎవరు లేరు? ಯಾರಿಲ್ಲ ಯಜ್ಞ ಕಾಲಕ್ಕೆ? ಊರಿಮು ತುಮ್ಮಿಮು ಅಂತ ಉರಿಯುವ ವಜ್ರಗಳನ್ನ ದೇವರ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಧರಿಸಿಕೊಂಡು ಬರುವ ಯಾಜಕನು ಇಲ್ಲ. ಯಾಕೆ? మీరు చదువుతున్నా తెలుగులో మాట అపరిశుద్ధము. ఎవరు చదివింది? అమ్మ మీరమ్మా, మీరు చదవండి. మా మాట చదవండి. అమ్మ ఏర్పడు వరకు మీరు ప్రతిష్టమైన వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు దీంట్లో ప్రతిష్టమైంది ఏది? పరిశుద్ధమైంది ఏది? ఏది దేవుడు నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయమన్నాడు? 19 చెప్పండి. ನಾನು ಬರುವ ತನಕ 1 ಕೊರಿಂಥ 11 ఏ రాధన? ಕರ್ತನ ಭೋಜನ. ಇದು ಕ್ರಿಸ್ತನ ಶರೀರ ಅಂತ ಹೇಳಿ, ಇದು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ ಅಂತ ಹೇಳಿ ನೀವು ಕುಡಿದು ನೀವು ತಿಂದು ನನ್ನ ಮರಣವನ್ನು ನೀವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಮರಣದಲ್ಲಿ ಏನೇನಿದೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣದಲ್ಲಿ ಏನಿದೆ ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಇವ್ರು PhD ಪಟ್ಟ ಕೊಡ್ತೀನಿ. ನಾನು ಏನು ಸುವಾರ್ತೆಗಳನ್ನ ನಾನು ಇದುವರೆಗೂ ಕೇಳಿಲ್ಲ. ನಾನು ಚಿಕ್ಕ 5 ವಯಸ್ಸಿನಿಂದ ದೇವರ ಸೇವೆಯನ್ನು ಬೆಳೆದಿರೋ ನಾನು. ನಿಮಗೆ ಮದನಪಲ್ಲಿ ರಾಜಶೇಖರಯ್ಯ ಗೊತ್ತಿರ್ತಾರೆ, ಅವರ ಶಿಷ್ಯ ನಾನು, ಅವರ ಮಗ. ನನಗೆ ಐನವ್ರ ಹತ್ರ ನನ್ನ ತಾಯಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಪಾಸ್ಟರ್ ಅವರ ಅಲ್ಲ ನಾನು 4-5 ವರ್ಷಗಳು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ನಾವೆಲ್ಲ. ನಮ್ಮ ఉంటుకురునయ పాడేటప్పుడు ఆయన అన్నాడు 5 years మేము అమ్మని కలిసి చేర్చుకుని పోతాండి. నేను అట్లే నాకు అది గుర్తొచ్చు. ఆయన పేరు చెప్పుకొని పెద్ద సేవ కూడా వినిపించుకోవడం బాగా ఈ మాట చెప్తానండి. ఎందుకు ఈ మాట వచ్చింది? ఎందుకు ఈ మాట అన్నా? నేను నీవు మర్చితే నేను మర్చిపోతాను. ಯಾರನ್ನ కొంచెం సపోర్ట్ ఉండండి. మా ఆఫ్ చేయటం గబుక్కన మైక్ స్కూల్ ఆఫ్ అవుతుంది. హల్లెలూయా. 7 సార్లు కోమం పోయినా నేను. నా బ్రెయిన్ సరిగా ఉండదు. పక్కన మెమరీ లాస్ అయిపోయింది. ఆమా నీవు యారు ಅಂತ ಕೇಳ್ತೀವಿ. ಸುಂದರಯ್ಯ ನೀವು ಯಾರು? ಅವಾಗೆಲ್ಲ ಜ್ಞಾಪಕ ಬರಬೇಕು. ಟಕ್ಕಂತ ಸ್ಕೂಲ್ ಸಾಗ್ಬಿಡುತ್ತೆ. ನನಗೆ ಮರ್ತೋಗ್ಬಿಡ್ತೀನಿ, మర్చిపోతాను. నేను 7 సార్లు కోమం పోయినా నేను. సెంటిమెంట్లు చెప్పేదానికి టైం కాదు ఇది, వాక్యం చెప్పుకునే టైం ఇది. అప్పుడు మీరు కొంచెం అలర్ట్గా ఉండాల. నేను మర్చిపోతా. అయ్యగారు అమ్మగారు ఎత్తిచ్చినారు. ఏమి జరగాలని? క్రీస్తు తిరిగి వచ్చేంత వరకు. మీరు చదివిందే పరిశుద్ధమైనది ఇంకా జరగకూడదు. అవునమ్మా? అశుద్ధరెందు యాజక ఉద్యోగದಿಂದ ತಳ್ಳಲ್ಪಟ್ಟರು. ಉರೀಮ್ ತುಮ್ಮೀಮ್ಗಳ ಮೂಲಕ ದೈವ ನಿರ್ಣಯವನ್ನು ತಿಳಿಸಬಲ್ಲವನಾದ ಯಾಜಕನು ಬರುವ దైవ నిర్ణయವನ್ನು తెలుసబల్లవనాద యాజకుడు బరువ తనక. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు తెలుగు బైబిల్లో పరిశుద్ధమైనది మీరు తినకూడదు అంటారు. ఏది పరిశుద్ధమో మీరు చెప్పండి. ఏది పరిశుద్ధమో మీరు నోరు తెలుసల్లా. మీరు నోరు మూసుకొని ఉండి అయ్యారు బెంగళూరు నుంచి ఒక పాస్టర్ తీసుకొచ్చినాడయ్యా, ఆయన చేత ప్రార్థన చేయించుకున్న ముందు కొంచెం పోయిస్తున్నాడయ్యా అంటే నాకు తల ఇట్లా జరుగుతున్నాడు. ఎందుకు చెప్పు? నేను ప్రసంగం చేసినంత సేపులో మీరు నోరు మూసుకొని ఉండి ఆ గ్యాస్ మొత్తం నా మీద వదులుతున్నారు అనుకో, నేను మొత్తం కింద పడిపోతాను. ఎందుకంటే ఈరోజు యానివర్సరీ ప్రేయర్ అర్జెంటుగా పోవాలని సరిగ్గా దుద్దినారో లేదో. ఏంటివి అల్లుగలన్నా అమ్మా? అందుకని పోలీసు 1 మీటర్ పెట్టుకుంటాడు. ఊదు. ఇప్పుడు నుంచి మేము 1 మీటర్ పెట్టుకోవాలా. ఊదిరి ప్రార్థన మనకు ఊది. ఇవ్వ బాయ్ శుద్ధవారు బాగా ప్రార్థన అంటే అట్లాంటి 1 మీటర్ వస్తే బాగుంది. అమ్మలకు బాగా ఎక్స్పీరియన్స్. అందుకే మీరందరూ వాడిన తర్వాత నేను తెలుసుకున్నాను.
ఏమిడికి ఏ పరిస్థితి, ఏ బావిలో ఏం పాము ఉందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏం పురుగు ఉందో మాకేం తెలుసు. నేను ఊదటానికి మీరు ఊదినంత నా లోపల అది ఊదేస్తే నేను ఊదుకుంటా పోవాలి. మన సుందర ఊదుతారు. ఇప్పుడు ఏం రావాలా? పరిశుద్ధమైంది. మీరు చెప్పండి, పరిశుద్ధమైంది ఏం రావాలా? ఎందుకంటే నేను అన్ని చెప్తాను తెలుసా, కేవలం మీ కళ్ళు మీద 2 కేజీలు రాయి పెట్టినట్లు లైట్గా అట్లా పోతా ఉంటారు. మనకు తెలుస్తారు కళ్ళు అన్నట్లు ఉంటారు మీరు. అందుకే కొంచెం అట్లా సలీసి ఇచ్చి అట్లా ఉడికిచ్చి అట్లా సలి ఇచ్చి అట్లా ఉడికిచ్చి దేవుని వాక్యం మీ లోపల దోసేయాలి. యాజకుడు ఎవరంటే మా అయ్యగారు నాకు ఒక పేరు పెట్టాడు, సామాన్యుడు కాదు, నువ్వు సకల కళ వల్ల నువ్వు. మీరిద్దరు ఎవరంట? సుందరగా నువ్వు భలే సకల కళా వల్ల మనకి అదంతా దేవుడిచ్చిన తల అంట. హల్లెలూయా. నామదಲ್ಲಿಯೂ ಮೇಲಾದ ನಾಮ ಯೇಸುವಿನ ದಿವ್ಯ ನಾಮ. ಸರ್ವ ಜನರೆಲ್ಲ ಅಡ್ಡಬಿದ್ದು ಸ್ತೋತ್ರಮಾಡಿ, ಸರ್ವ ಜನರೆಲ್ಲ ಅಡ್ಡಬಿದ್ದು ಸ್ತೋತ್ರಮಾಡಿ, ರಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡುವ ನಾಮ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶ್ರೀ ಯೇಸು ನಾಮ ಅತಿಶಯ. దేవుని ఆలయంలోకి రాకముందు మీరు ఎంతమంది తాగుతూ ఉంటారు? అన్న ఫస్ట్ చేసినాడు. కంగ్రాచులేషన్స్ అన్న. మీ పేరునా? ఈశ్వర్ పెద్దన్న గారు, ఈశ్వర్ రెడ్డి గారు. రెడ్డి గారు మీది మాది. ఎంతమంది సిగరెట్, పాన్ పరాకు, గుట్కా, మటకా, షట్కా? అక్కల్లో అమ్మా అట్లంటే ఏం సార్? అట్లా వల్ల బాగా కాపురం చేసి వాళ్ళకంటే ఎక్కువ అనుభవం మీకుంటుంది. తాగినోడు కూడా తన పక్కన ఉండేవాళ్ళు చాలా డేంజర్ అనుభవించాలా తెలుసా మీకే? ఇప్పుడు రామదేవ్ గారు ఇప్పుడు నేను సిగరెట్ తాగుతాను అనుకో, అయ్యగారు పక్కన ఉంటే నాకంటే అయ్యగారికి డేంజర్ ఎక్కువ. ఎందుకంటే ఈ పొగ ఆయన తాగుతాడు కదా, నా లోపల పోయిన దరిద్రం అంతా బయటకు వచ్చింది అనుకో, ఇంకా డేంజర్ అది. దానికోసం ఆయన సిగరెటే కొట్టేయచ్చు. ఇంత పరిస్థితుల్లో ఉన్న మనల్ని మీరు యోచన చేయండి, ఒకసారి యోచన చేయండి. ఈరోజు పాస్టర్ శామ్యుయల్ గా, డాక్టర్ నామదేవ్ గారిగా
రెవరెండ్ సుందర్ గారిగా, ఎపిస్కోపల్ పాస్టర్గా యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి నాలో ఏం పరిస్థితి ఉందో చెప్పండి సుందర్. కదా ఏసీఎం యాజకులకు చెప్తాను నేను, ఏముంది నాలో గొప్పతనం. అయినా నన్ను పిలిచి ప్రభు ఏం చేశాడు తెలుసా? బాబా నన్ను పిలిచి ఈ పనికి మాలోనికి ఏమి ఇచ్చినాడు తెలుసా? యాజక వస్త్రాలు ఇచ్చినాడు. ఈ యాజక వస్త్రాలు ఇచ్చి పై నేర్చుకొని నేను నీలో మండించే మాటలు ప్రజలకు చెప్పాను. అప్పుడు సువార్తలో క్రీస్తు జనన, క్రీస్తు మరణ, క్రీస్తు పునరుత్థాన, యేసు తిరిగి వస్తానే. ఏ ఊరు పేరు? సోమలాపురం. యేసు మళ్ళీ వస్తాడు అని అరిసి చెప్పేటప్పుడు నేను ఏమైనా సోమలాపురానికి చెప్పండి, ఏమైనా యాజకుడు, లేవీయుడు, ధర్మశాస్త్రాన్ని మోసేవాడు. నాకు ఒక అంగి ఇచ్చినాడు, నాకు 2 రాళ్ళు ఇచ్చినాడు. అది పాస్టర్ మాత్రమే చేయాలనా? నామదేవ గారు మాత్రమే చేయాలి, వేరే ఎవరు చేయకూడదా? ఎవరు చేయకూడదమ్మా? అందరికీ, సకల జనులకు, సకల సృష్టికి. మరి ఎంతమందికి మాట తెలుసు, ఎంతమందికి మాటను పాలించినారు? ఇప్పుడు ఈ సువార్త ప్రకటించబడిన తర్వాతే కదా మీరందరూ యేసు దేవుడు నమ్మి, యేసు దేవుడు తెలుసుకుని, బాప్తిసం తీసుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని యాజక ధర్మాలు చేయడానికి దేవుని సంఘానికి పేరుతో పిలువబడితే. అంతే కదమ్మా? మరి పిలువబడిన మీకు ఒక కాలంలో వజ్రం ఉంది, ఒక కాలంలో ఊరిం ఉంది, ఒక కాలంలో తుమ్మిం ఉంది. మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమైంది? అక్కడ చెప్తాడు కదా, నన్ను చూస్తే ఏమంటున్నావా? పరితిష్టమైన, పరిశుద్ధమైన యాజకుడు తిరగా ఎక్కడ వచ్చేంత వరకు ఏమైంది? వదిలిపెట్టేసాను చూసుకుంటాం. పరిశుద్ధం ఏమైంది? పరిశుద్ధం ఏమైంది? కరెంటు పోయిందా? పరిశుద్ధం కనబడకుండా పోయింది. అందుకే కదమ్మా ఇతరులు అంటా ఉన్నాడు, పరిశుద్ధమైన యాజకుడు వచ్చి పరిశుద్ధమైన దానిని చేసేంత వరకు మీరు ఏం చేయకూడదు? వస్తువులను ముట్టకూడదు, మీరు బైబిల్ ముట్టకూడదు, మీరు బలిపీఠం మీదకి రాకూడదు, మీరు ప్రార్థన చేయకూడదు, మీరు వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే మీకు ఇచ్చిన యాజక వస్త్రములో ఉన్న ఊరీము తుమ్మిము రాళ్ళు మలగడము ఎప్పుడో ఆరిపోయినాయి. నేనంటే నన్ను ఏమన్నానండి? నేను అన్నానా, ఇద్దరు అన్నారా? ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు కరెంటు కూడా భయమే. ఏమన్నారన్నమాట? నేనన్నానా, ఇద్దరు అన్నాడా? ఇంకా ముట్టకూడదు. ఎందుకు? ఇప్పుడు నేను పాస్టరే, నేను వస్త్రం వేసుకున్నా, నేను యాజకుడే, నేను బలిపీఠం ఉందా, అయినా ನನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಒಳಗಡಿರುವ ಊರಿಮು ತುಮ್ಮಿಮನುವ ಕಳ್ಳುಗಳು ದೇವರ ಪ್ರೆಸೆನ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಉರಿಯೋದು ಯಾವತ್ತೋ ಮರೆತೋಗಿದೆ. ఆ పరిశుద్ధమైన వాడు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది రూమ్. ఎట్లా ముడతావు నువ్వు? ఇప్పుడు సొల్యూషన్ చెప్పండి నాకు. నేను చెప్పాల్సింది చెప్పేసాను. ఇప్పుడు సొల్యూషన్ చెప్పండి నాకు. ఇప్పుడు సొల్యూషన్ ఏమి? పరిహారం ఏమి? చూస్తారా? పరిహారం చూస్తారా? చూడండి, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 64, 65 వచనము. నేను ముగింపుకు వస్తా ఉన్నాను. నేను ముగింపుకి నాకు టైం అయ్యి 5 నిమిషాలు కూడా ముందుకు వెళ్ళిపోయింది. నేను ముగించేస్తాను ఇప్పుడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 64, 65. వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పత్త పుస్తకమును వెతకగా మళ్ళా ఫస్ట్ నుంచి రామా, నేను ఇల్లదు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పత్త పుస్తకమును అమ్మా అర్థం కదమ్మా. పత్తు పుస్తకం అంటే ఏమది? కన్నులో చూడాలి ఒకసారి. ఇంగ్లీష్ ఏమన్నా? ಇವರು ತಮ್ಮ ವಂಶಾವಳಿಗಳನ್ನು ಹುಡುಕಿದರು. ಅವು ಸಿಕ್ಕಿದ ಕಾರಣ ಅಶುದ್ಧರೆಂದು ಯಾಜಕ ಉದ್ಯೋಗದಿಂದ ತಳ್ಳಲ್ಪಟ್ಟರು. అమ్మ ఎక్కడ చదువుతానమ్మా? నెహెమ్యా 7 నువ్వు ఇంకా ఎగ్జామ్లు ఉండవా? అదేనా? రైట్, కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. కరెక్ట్ ఉండాలమ్మా. సారీ, కరెక్ట్ ఉండాలి. రైట్. ಇವರು ತಮ್ಮ ವಂಶಾವಳಿಗಳನ್ನು ಹುಡುಕಿದರು. ಅವು ಸಿಕ್ಕಿದ ಕಾರಣ ఆ పత్తు పుస్తకం అంటే ఏం? పత్తు పుస్తకం అంటే ఏమది? అశుద్ధరెందు. ఒక నిమిషం ఉండండి. తెలియదు కదా, అదేమని తెలియదు కదా. అశుద్ధము పరిశుద్ధం తర్వాత
తెలుగులో ఏమంటే అమ్మా అక్క? కింద పైన ఫుట్ నోట్లో ఉందా ఏమన్నా? ఏం లేదా? కన్నడలో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నిమిషం ఆడే ఉండండి, వెళ్ళిపోతుందండి, ఆడే ఉండండి, అట్లా ఏళ్ళు పెట్టుకున్నాను ఆడే ఉండండి. ఇప్పుడు మొన్న ఈ స్కేటింగ్ చేస్తారు. స్కేటింగ్ అంటే తెలుసు కదా మీకు? స్కేటింగ్ అంటే ఏమన్నా ఒకసారి ఎక్సర్సైజా చెప్పండి. ఏమేమి చెప్తాను చెప్పండి. మా ఆయన చెప్తాను ఎక్సర్సైజ్ అంట. చాలదు ఎక్కడ ఆపండు. నితిన్ కలిసి పెడతారమ్మా. మన ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఒక 50 కార్లని రోడ్డు నిలబెట్టి దూరం నుంచి స్కేటింగ్ చేసుకుని వచ్చి, నేను చెప్పకొచ్చి చూపిస్తాను. 2 కాళ్ళు నేను తీయలేనులే, 2 కాళ్ళు దూరంగా తీసి ఆ బండ్ల కింద దూరింది. అర్థమైందా? స్కేటింగ్ యాడ్ చేసింది. ఒక 50 డస్టర్ల కార్లు నిలబెట్టుంటే 2 కార్లు స్కేటింగ్ లో దూరం నీకు వచ్చి 2 కార్లు ఇట్లా తీసి దాని కింద దూరింది. సర 50 కార్ల కింద దూరిస్తే ఆయన ఒక రికార్డు ఇచ్చారు. ఏం రికార్డు అది? అది చెప్పండి. ఇప్పుడు పద్దు పుస్తకము అని ఉంది కదా, అట్లా యారో మార్కేస్తే పైన ఏం రాసుకున్నట్టే పద్దు పుస్తకానికి ఆ కాలంలో జునాలజికల్ రికార్డ్ బుక్ అంటారు దాన్ని. కరెక్ట్ నేను ప్రొనౌన్స్ చేసిన మన భాషలో మీకు అర్థమయ్యేది చెప్పాలంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటారు. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జునాలజికల్ రికార్డ్ బుక్ ని కనపడకుండా పోయింది. ఇప్పుడు చదువుమా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడమా. వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకప్పుడు నేను యాజకుడుగా నోరు కొట్టుకొని వాక్యం చెప్పి నాలో ఉన్న ఉరిము తుమ్మిము అనేది మండకపోతే నా రికార్డు ఇప్పుడు యాడికి చేరదు? ఇప్పుడు చెప్పండి మీరు. అబ్బా నువ్వు చెప్పుబా, ఫోన్ పెట్టుకొని రికార్డు చేసిందే నేను చెప్పింది నువ్వు చేసింది ఇంత చేసి ఇప్పుడు నా ఊరిము తుమ్మిము మండలేదనుకో. నాకు ఏ బుక్ లేదు నా పేరులో, ఏ బుక్ లేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, అంకుల్ మొన్న కరపడ మందిరంలో ఉతుకిరోరా ఆ మంచి ఏం వెళ్తారా ప్రసంగా. ఇప్పుడు నీ సర్టిఫికెట్ నువ్వు పరలోకానికి తీసుకోబోతుందా? చెప్పండి. ఊహనా లేదు, తీసుకోబోదు లేదు. కర్ణాటక సీఎం ఇస్తే లేదు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఇస్తే నో, మీ ఊరు ఎమ్మెల్యే ఇస్తే నో, మీ భార్య ఇస్తే ఆయన అసలు ఇది సార్ ఎందుకు సార్ ఆయన అడుగుతారు మీరు? ఫస్ట్ గొడవలు సార్. ఇప్పుడు ఊరిము తొమ్మిది ధరించుకున్న యాజకుడికి ఎంత వెతికినా ఏం దొరకలేదంట. జునాలజికల్ రికార్డ్ బుక్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అదే బైబిల్ భాషలో చెప్పండి దాన్ని ఏమంటారు? చెప్పండి. ఏ పుస్తకము? జీవ బాధ్యత పట్టి. హల్లెలూయా. ఏం పట్టి? ఇప్పుడు నువ్వు యాజక ధర్మాన్ని చేసిన వాడైతే ఊరేమో తుమ్మేమో యాజకుడుగా నేను మండుంటే ఇప్పుడు నీ పేరు యాడలా ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్. ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, రే ఆ బుక్కే కనపడలేదురా, ఏమైపోయిందిరా ఇది? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? హల్లెలూయా. చచ్చే ఇప్పుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చే లోపల 400 వర్షకులు దేవుడు మాట్లాడడానికి వస్తుంది. పద్దు పుస్తకం జునాలజికల్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఆమె జీవవార్ధన పట్టి పుస్తకము ನಾ ಮತ್ತೆ ಇದೇನಪ್ಪ ಇದು ಇಲ್ಲ ತಾನು ಇಟ್ಟೋದೆ ಇಷ್ಟೆಲ್ಲ ಸೇವೆ ಮಾಡಿ ಆ ಎದುರಲ್ಲಿ ಹೆಸರು ಬರುತ್ತೆ ಬುಕ್ಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಬೇಡದಿರೋ ಪುಸ್ತಕಗಳು ಇಷ್ಟಿದೆ ಜೀವವಾರ್ಧನ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ಬರೆದಿದೆಯೋ ಇಲ್ವೋ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಬುಕ್ಕೇ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಆಮೇಲೆ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಅಮ್ಮ కాగవారు అపవిత్రులుగా ఇంత నోరు పట్టుకొని వాక్యం చెప్పి ఇంత చెమట కార్చి ఇంత యాజక ధర్మం చేసి నాలో ఉన్న ఉరి మొత్తం మేము మండకపోగా నేను పుస్తకాలు పోగొట్టుకున్నా 2 పేరు లేదు 3 అపరిశుద్ధుడు అని పేరు తెచ్చుకున్నాను. ఆ బొంద ఏమొచ్చింది నాకు పేరు? అవునా? అవును కథ కొత్త నీకే వాడ మాస్టర్ వాళ్ళ కథ తెలుసు నీకే వాడు పెద్ద డుబాకురు సార్. ఇప్పుడు నా సాక్ష్యం ఏమైంది? నా జీవబాధ్యత పట్టి ఏమైంది?
దాంట్లో నా పేరేమైంది? నాకు ధరించుకున్న యాజక ధర్మంలోని వస్త్రము లోపల ఉన్న ఊరిము తుమ్ము ఏమైంది? అన్నీ పోయినాయి. మీరు ఆలోచించండి ప్రియ దేవుడు బిడ్డ, ఒక మందిరం ఉంది, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది. మన బిడ్డ చెప్తాను అన్నాడు, ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృపను బట్టి వాళ్ళ చేతుల కష్టార్జితం ఒక ఆలయాన్ని కట్టించడానికి సహాయం చేస్తాడు. ఒక ఆలయం దేవుడు మనకు ఇచ్చినాడు. ఆలయం కింద ఫ్యాన్ వేసుకుంటూ 5 నిమిషాలు కరెంట్ పోతే ఉండలేకపోతుంది. మీరు సంఘమంతా కూడి ప్రార్థన చేసేదానికి ప్రభు సహాయం చేసినాడు. వాళ్ళెవరో మనకు తెలియదు, మనమెవరో వాళ్ళకి తెలియదు. వచ్చి మీకు దేవుని సేవకులుగా, తల్లిదండ్రులుగా, నాయకులుగా, గురువులుగా ఉండి వారిలో ఉన్న వస్త్రాన్ని మీకు కూడా తగిలించిద్దామైనా నేను చేయాల్సిన పని నీకు తర్వాత నువ్వు చేసుకొని పోరా, నాకు అయిపోయింది నాయన వయసు, ఇంత నుంచి నువ్వు కంటిన్యూ చేయనా అంటే యాజక ధర్మాన్ని ధరించుకున్న వాడేమో మండించుకునే చేతగాల వస్త్రాన్ని కాపాడుకున్న దాన్ని ఎత్తుకోబడి ఆలని ఎవరు ఎత్తుకోగా కదా బ్రదర్. యెరూషలేము ఆలయంలో ఉన్న పట్ట పోయేసా, అక్కడ దాచిపెట్టుకున్నా జీవవాద్యుల పట్టి పోయేసా, దాంట్లో పేరు పోయేసా, అన్ని పోయిన తర్వాత లాస్ట్ నాకు దొరికిన పట్టా ఏమో తెలుసా? అపరిశుద్ధుడు. మీరు చెప్పండి, ఏ పట్ట దొరికింది నాకే? మరి నేనేమో పాట పాడితే నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం ఎలా నా. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పేదా వద్దా? చెప్పండి సార్. మీరు చెప్పండి అంటే చెప్తాను. చెప్పండి సార్. ఎస్, మీరు చెప్పలేదు సార్, మీరు అంటా ఉన్నారు. మీరు చెప్పలేదు, చూస్తాను గొప్ప మాట నడుతాను. అమ్మా చెప్పండి అమ్మా, నిజంగా చెప్పండి అని నేను మర్చిపోతున్నా. షాకింగ్ న్యూస్ ఏం తెలుసా? మీకంటే నాకంటే దేవుని వాక్యం బాగా తెలిసిన ఒక ఫోటో ఉంటే ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? నీకట్లా తెలుసా? అబ్బా ఎవరు చెప్పిందన్నమాట? హల్లెలూయా. నిజంగా ఏజీఎం నాయకుడిగా, నువ్వు ఏజీఎం యాజకుడిగా కన్వర్టేస్తున్నాను. ఎందుకంటే ఫీడింగ్ అవుతే డాక్టర్ వైఎస్ గారి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం. మీరు చెప్పండి, ನಾನು ಭಾಳ ನಮ್ಮ ಸುಂದರ ಹೊರತು ಚರ್ಚೆ ಕೃಪಾನಿದೆ ಅದರಲ್ಲಿ ಹೇಳೋನು ಆ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ, ದಯವಿಟ್ಟು ತಪ್ಪು ತಿಳ್ಕೊಬಾರ್ದು. ಈ ಕಾರಣ